అస్మద్గురుభ్యో నమ. హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ సంగీత విద్యార్థులకి ఈ సంగీతం నేర్చుకునే విధానంలో మనం ఈరోజు ఒక అందమైన గీతం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనం చాలా గీతాలు నేర్చుకుంటూనే ఉన్నాం. అలాగే స్వరజతులు, స్వరపల్లవులు, వర్ణాలు, కొన్ని చిన్న చిన్న కృతులు నేర్చుకుంటూనే ఉన్నాం. అయితే మరికొన్ని గీతాలు మనం ఇంకా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. వాటిలో ఒక అందమైన గీతం గౌళ రాగంలో. గౌళ 15వ మేళకర్తైన మాయామాళవ గౌళ జన్యం. ఇందులో వచ్చే స్వరస్థానాలు షడ్జం, శుద్ధ రిషభం, అంతరగాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, కాకలి నిషాదం. గౌళ అనే రాగం ఒక ప్రత్యేక రాగం. ఏమిటి అంటే ఘనరాగ పంచకాల్లో ఒకటి. ఘనరాగాలు అంటే త్యాగరాజస్వామి రచించిన పంచరత్నాలు ఉన్న రాగాల్ని ఘనరాగాలు అంటారు. అవి నాట, గౌళ, ఆరభి, వరాళి, శ్రీరాగం. అందులో రెండవ రాగమైన గౌళ రాగంలో గీతం రూపక తాళంలో నేర్చుకుందాం. ముందుగా మూర్ఛన. సారీ మా ప నీ సా నీ పమ రి గమ రే సా సరి మ ప ని సా ని పమ రి గమ రే సా. ఆరోహణ ఔడవ రాగం. అవరోహణలో 6 స్వరాలుంటూ వక్రంగా ఉన్నాయి మూర్ఛన. అందుకని ఈ రాగం మూర్ఛన ప్రకారంగా ఔడవ వక్ర షాడవ రాగం అంటారు. దైవతం వర్జ్యస్వరం. గౌళ రాగంలో ఇతర రచనలు శ్రీ మహాగణపతి అవతుమాం అనే దీక్షితార్ కృతి, ప్రణమామ్యఖం శ్రీ గౌరీ సూతం అనే మైసూరు వాసుదేవాచార్య కృతి. అలాగే ముఖ్యంగా ప్రధానమైనది పంచరత్నం దూడుపు గల నన్నే దోర కొడుకు బ్రోచుర ఎంతో అనే పంచరత్నం. శ్రీ మహాగణపతిరవతుమాం అనే దీక్షితార్ కృతి. ఇంకా చాలానే ఉన్నాయి. ఈరోజు మనం గీతం నేర్చుకుందాం. స్వరం, రూపక తాళం. సాని పని సరి రి మ రి సని స రి పా మ రి గ మ రి సని ప మా ప రి రి సా ని ప ప మా మ రి మ ప ని సా 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 రి రి సా ని ప మ రి గ మ రి సా రి మ ప ని సా రి రి మ రి సా రి పా మ రి గ మ రి సా ని ప మా ప రి రి సా ని ప మా మ రి మ ప ని సా 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 ని ప ని స రి రి మ రి స ని స రి పా మ రి గ
రీ స ని ప మా ప రీ రీ సా ని ప ప మా మ రే మా ప ని సా సా సా. ఈ విధంగా స్వరం. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదట్లో సా ని ప ని స రి అని తారస్థాయిలో మొదలవుతోంది. ఇలాగే మరికొన్ని పుస్తకాల్లో మరికొంతమంది సంప్రదాయ ప్రకారంగా కొంతమంది మంత్రంలోని కూడా చెప్పే అలవాటు సంప్రదాయం ఉంది. మీరు గమనించాలి. అది ఎలా ఉంటే సా ని ప ని స రి రే మ రే స ని స రే పా మ రే గ మ అని ఇలా కూడా ఉంటుంది. మీరు దేనిని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ఇదే కరెక్ట్ అని కూడా చెప్పడం అవకాశం లేదు. ఎవరి దగ్గర నేర్చుకున్నారో వారి సంప్రదాయం ప్రకారంగా మనం నేర్చుకుంటే, చెబుతూ ఉంటే, సాధన చేస్తే మంచిది అని మా అభిప్రాయం. ఇప్పుడు ఒక్కసారి స్వర సహితంగా సాహిత్యం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సా ని ప ని స రి సకల సూర రి మ రి స ని స సూర కిరీట. సాహిత్యాన్ని గమనించాలి. సకల సురాసుర కిరీట. రాకి మొదటి సురాలో దీర్ఘం ఉంది, తర్వాత అసుర అని వస్తుంది. కానీ చెప్పే విధానంలో అది విభజించి మనం చెప్పడం వల్ల అలా ఉంటుంది. మరొక్కసారి కలిపి పాడుతాను, గమనించండి. సకల సూర సూర కిరీట రే పా మ రే గ మ మణి కిరణ రే స ని ప మ ప ని రచిత రే రే సా ని ప ప చరణ యుగ మమ అళు. ఇక్కడ కూడా చరణ యుగళు అని వస్తుంది. యుగళు అంటే ద్వంద్వం అని, పాదాలు రెండు అని అర్థం. రే మ ప ని కవణు సా 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 రే 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 సా ని ప భక్త జన మరే గ మ రే స మనోరథ రే మ ప ని ప ని ఫలద స రి రి మ రి స ఆయక రి పా మ రి గ మ లి కి కుమ రి స ర క ని ప మ ప కవణు రి రి సా ని ప ప భయ ని వ మమ
రణు రే మా పని కావణు సా 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 రే 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 సాని పని సరి శేషాచల రి మారి సని స నివాస రి పామ రి గమ శ్రీ వెంక రి సని పమ పటే రి రి సాని పప నమో నమో మమ రే మా పని ఓ కావణు సా 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 రే రే రే. ఈ విధంగా ఈరోజు మనం స్వరంతో పాటుగా సాహిత్యం నేర్చుకున్నాం. తిరిగి వచ్చే క్లాసులో ఒక్కసారి సాహిత్యం పాడుకుంటూ రెండవ కాలం మూడవ కాలం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ గీతాన్ని సాధన చేస్తారని ఆశిస్తూ అస్మద్గురుభ్యో నమః.